కీమా క్యాప్సికమ్ అండి, చాలా బాగుంటుంది. మామూలుగా కీమా ఫ్రై చేసి ఆ తర్వాత మనం ఈ క్యాప్సికాలు కట్ చేసి వాటిలో పెట్టి మళ్ళీ మూత పెట్టి కొంచెం ఆవిరితోటి ఉడికే విధంగా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అంటే పిల్లలు సాయంత్రం వస్తారు. వీటితో పాటు అంటే బగారా రైస్, టమాటా పప్పు, దోసకాయ పచ్చడి లేదంటే గోంగూర పచ్చడి ఏదో ఒకటి ఉంటుంది. మనకు మటన్ కావాలన్నా ఫిష్ కావాలన్నా ఖమ్మం వెళ్ళాలి. ఈరోజు ఖమ్మం వెళ్ళాము. మన ఈ రామాపురానికి ఖమ్మానికి 30 కిలోమీటర్లు. ఏది కావాలని మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. చిన్న చిన్నవి అనుకోండి, మనం ఇక పక్కన నాగులవంచ అని ఉంటుంది, ఆ నాగులవంచ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాము. ఇంక ఇది పూర్తిగా కాలేదండి, జస్ట్ మూత పెట్టాలి. వర్షం పడుతుంది, చూపిస్తాను. వర్షం పడి ఆగినట్టుంది. మొత్తం పత్తి చేనంత నష్టం అండి. పాపం రైతు ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గరకు వచ్చే పిల్లలు మన చచ్చి పిల్లలు ఇక ఎదురు ఇండ్లలోనే ఉంటుంటారు. ఏమంటే మన సాయంత్రం పూట అట్లా చెట్లకు నీళ్ళు పోసుకుంటూ ఆదివారాలు చచ్చి ఊడ్చుకుంటూ ఏదో చిన్న చిన్న పనులు చేస్తుంటారు. మొన్న పెద్ద కొండ చిలువ వచ్చిందండి. ఇది ఇటే ఆ రోడ్డు మీద నుంచి చెరువు కట్టు మీద నుంచి ఇలాగ వెళ్ళి అటు ఆ లాస్ట్ ఆ ఇంట్లో ఉంటే చంపారు. పెద్ద కొండ చిలువ, పిల్ల కొండ చిలువ అంటది, పెద్దది కాదు. మరి తల్లి ఎక్కడ ఉందో తెలియదు. నేనేమంటున్నానంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయ భూముల్లో మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లులు దూరం ఉంటాయి, రావు. చూడండి మొత్తం వర్షం వచ్చేంత తడి. ఇది చెరువు మట్టి కదా, కొంచెం తడిస్తే మొత్తం దిగబడిద్ది. ఇదండి వాతావరణం.